అంబటి మురళి గారు సారీ టు ఇంటరప్ట్ యూ. మనతో పాటు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అంజాద్ బాషా గారు, మీరు ఇప్పుడే థ్యాంక్ యూ జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు. జీ తెలుగు న్యూస్ మ్యాట్రిక్స్ నిర్వహించిన సర్వేలో వైఎస్ఆర్ సిపికి 112 సీట్లు వస్తున్నాయి. అసెంబ్లీలో 63 అసెంబ్లీ సీట్లు టీడీపీ జనసేనకు వస్తున్నాయి. ఓటింగ్ పర్సెంటేజ్ డిఫరెన్స్ మాత్రం కేవలం 1% మాత్రమే ఉంది. 48.8 మీకుంటే టీడీపీ జనసేనకి 47.7 ఉంది. బీజేపీ ఇండివిజువల్ గా కౌంట్ చేస్తే 1.1% ఉంది. సో ఏమంటారు? ఏం లేదండి, ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్ ఏదైతే ఉందో వన్ సైడెడ్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ సర్వేస్ అన్ని కూడా ఒక ఎత్తు ఉంటాయి. ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వైపు ఉండారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసింది మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఏదైతే ప్రతి ఇంటికి చేర్పించారో మరి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సైలెంట్ ఓటర్స్. నిజంగా ఆ రోజు చూస్తే జనరల్ గా సైలెంట్ గా ఉంటారు కదా అంజాద్ బాషా గారు. ఏమండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేసే వాళ్ళు జనరల్ గా బహిరంగంగా చెప్పరు కదా, వాళ్ళు సైలెంట్ గా ఉంటారు కదా. లేదు, సైలెంట్ ఓటర్స్ అనేది సైలెంట్ ఓటర్ ఎప్పుడు కూడా ప్రభుత్వ పక్షాన ఉంటాడు. ఏదైతే ప్రభుత్వ పక్షాన ఉండే ఓటర్స్ అందరు కూడా సైలెంట్ ఓటర్స్ గా ఉంటారు. ఈ రోజు మనం ఎందుకంటే మేము ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఏదైతే నిర్వహించామో ఈ రోజు ఏ గడప తొక్కినా కూడా మరి ఏదైతే ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా ఈ రోజు సంక్షేమ పథకాలు సాచ్యురేషన్ మోడ్ లో మరి ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా వివక్షకు తావు లేకుండా ఈ రోజు సంక్షేమ పథకాలు మేము అందించగలిగాం ఈ ప్రభుత్వం. మరి ఆ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఇదే ప్రభుత్వం మళ్ళీ కొనసాగాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తున్నారు. మరి ఆ సందర్భంగా ప్రతి ఒక్క ఓటరు మరి రేపు పోలింగ్ బూత్ కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మరి ఏ గుర్తు కూడా వాళ్ళ గుర్తుకు రాదు. ఖచ్చితంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుర్తు మాత్రమే వాళ్ళ గుర్తుకు వస్తుంది. మరి ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు మరి అవే గుర్తుకు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఎన్ని సర్వేస్ అన్ని కూడా మనం ఏదైతే కొన్ని మాత్రమే. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీకు వ్యతిరేకంగా రిజల్ట్స్ వచ్చాయి, 3కు 3 ఓడిపోయారు. ప్లస్ ఎడ్యుకేటెడ్ తర్వాత అప్పర్ మిడిల్ క్లాస్ ఇవన్నీ సెక్షన్స్ కూడా మీకు దూరంగా ఉన్నాయి అంటున్నారు. మనం అనుకున్నంత ఇది ఏమి లేదండి. ఖచ్చితంగా మరి ఆ సెక్షన్ ఆఫ్ ఓటర్స్ కూడా ఏదో 5% 10% ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా 90% ఆ సెక్షన్ ఆఫ్ ఓటర్స్ ఏదైతే మీరేదైతే చెప్పారో మరి ఆ సెక్షన్ ఆఫ్ ఓటర్స్ కూడా 90% దే ఆర్ టు ది ఫార్ టు ది గవర్నమెంట్. సిన్స్ మరి కడప జిల్లాకు సంబంధించి కాబట్టి షర్మిల తర్వాత ఇవాళ వైఎస్ సునీతారెడ్డి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. వీళ్ళ మాటల వల్ల లేకపోతే వీళ్ళ ప్రెస్ కాన్ఫరెన్సెస్ వీళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఇది తెలుగుదేశంకు అడ్వాంటేజ్ కాదా? జగన్ సొంత చెల్లెలు ఇద్దరే మాట్లాడుతున్నారు. ఒక్క 1% కూడా మాకు ఆ ప్రభావం ఉండదండి. 1% కూడా ఆ ప్రభావం ఉండదు. వాళ్ళు ఎంత మాట్లాడినా కూడా ఏం చేసినా కూడా ప్రజలకు అందరికి కూడా తెలుసు. ఎవరి స్కిప్ తో ఈ రోజు షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నారు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా తెలుసు. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అని ఏదైతే చెప్తున్నారో మరి ఆ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్రజలు ఓటేసేదానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈ రాష్ట్ర విభజనకు కారకులైన పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ. మరి ఈ రోజు ఈ రాష్ట్రానికి దుస్థితి వచ్చిన దానికి కారణం కూడా మరి ఆ కాంగ్రెస్ పార్టీ. మరి ప్రజలు మర్చిపోరు, ఈ నాయకులు మర్చిపోయి ఉంటారేమో కానీ మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలుకుతున్న నాయకులు మర్చిపోయి ఉంటారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని మరి ఈ తెలుగు జాతి ఈ తెలుగు ప్రజలు ఎప్పటికీ మరవరు. మరి కాంగ్రెస్ పార్టీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో లాస్ట్ టైం ఎలక్షన్స్ తో పోలిస్తే మా సర్వేలో 2% తగ్గుతుంది వైఎస్ఆర్సీపీకి. టీడీపీ జనసేనకు కొంత ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతోంది. ఏం లేదు, ఖచ్చితంగా వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వీప్ చేయబోతున్నారు. లాస్ట్ టైమే వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది. ఈసారి కూడా
ఈసారి కూడా అనిపిస్తుంది మా సర్వే ఈసారి కూడా అన్ని సర్వేలు కూడా తారుమారు అవుతాయి. ఖచ్చితంగా స్వీప్ చేయబోతున్నాము. రేపు కుప్పం కూడా మేము గెలవబోతున్నాము. ఖచ్చితంగా కుప్పం కూడా మేము గెలవబోతున్నాము. ఓకే, ఎందుకింత కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అంజాద్ బాషా? డెఫినెట్ గా కాన్ఫిడెంట్ అంటే మేము ప్రజలకు వెళ్ళాం కాబట్టి ప్రజల యొక్క నాడి మనకు తెలుసు. మరి ఈ నాయకులందరూ కూడా ఎవరు కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు. కడపలో కూడా టీడీపీకి 2-3 సీట్లు వస్తాయంటున్నారు. కడప జిల్లాలో ఒక్క సీట్ తెచ్చుకోమనండి చెప్పండి. ఖచ్చితంగా స్వీప్ మన జిల్లాలో మేము స్వీప్ చేయబోతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా స్వీప్ చేయబోతున్నాము. ఓకే, సో ఒకటి జనసేన టీడీపీ అలయన్స్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఏం ఇంపాక్ట్ ఉంటుందండి? ఇప్పుడు ఈ రోజు మీరు చూడండి, జన సైనికులు ఎంతమంది రోడ్లపైకి వస్తున్నారు. మరి వాళ్ళ నాయకుని నమ్ముకొని ఈ రోజు ఎంతమంది మోసపోయారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మరి 24 సీట్లు తీసుకొని ఈ రోజు అందరూ కూడా జన సైనికులని ఎవరైతే చెప్పుకుంటారో పాపం వాళ్ళందరూ కూడా మోసపోయారు అతను నమ్ముకొని. మరి ఈ రోజు హరిరామ జోగయ్య గారు లెటర్ ఏం రాశారు ఒకసారి చూడండి. వాళ్ళ కొడుకు ఈ రోజు ఆయన కొడుకు కూడా చేరాడు. మీరు ఇవన్నీ కూడా రేపు ఇప్పుడు చూడండి, ఇది స్టార్ట్ అయింది చూడండి. ఎంతమంది రేపు మరి జన సైనికులని వీళ్ళైతే చెప్పుకుంటారు, ఎంతమంది జన సైనికులు ఆ పార్టీని వీడి బయటికి వస్తారో ఒకసారి చూడండి. స్టార్ట్ అయింది. సరే, బీజేపీ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? మేము మా సర్వేలో బీజేపీకి అసెంబ్లీలో 1.1% వచ్చింది, పార్లమెంట్ లో 2% వచ్చింది. అయితే టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే, ఈ 3 కలిస్తే వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ కలిపితే వైఎస్ఆర్సీపీ టీడీపీ జనసేన బీజేపీ రెండింటి ఓటింగ్ సమానం అవుతుంది. 48.8, 48.8 రెండు సమానం అవుతున్నాయి. మా రాష్ట్రంలో బీజేపీ యొక్క ప్రభావం ఏముండదు. వీళ్ళందరూ కూడా కలిసి వచ్చినా కూడా మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొదటి నుంచి మేము అదే చెప్తున్నాం. ఆనాడే మేము ఊహించాం. మీరు ఈ రోజు వాళ్ళు చెప్పేది కాదు, మేము ఎప్పుడో ఊహించాం. ఈ అన్ని రాజకీయ పార్టీలు, ఈ 3 పార్టీలు కలుస్తాయని చెప్పి ఎప్పుడో ఊహించాం. మేము ఎప్పుడో ఊహించాము. మరి ఎవరు జగన్ ఢిల్లీ వెళ్లి మోడీ అమిత్ షాకు అలయన్స్ పెట్టుకోవద్దని సూచించారు, అందుకే ఆలస్యం అవుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు పిలిపించి మాట్లాడిన తర్వాత అంటున్నారు టీడీపీ వర్గాలు. ఇవన్నీ వాళ్ళ అపోహలండి. ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం యొక్క సమస్యల గురించి ఎవరైనా ప్రధానమంత్రిని కలుస్తారు. మనకు రావాల్సిన ఏదైతే బకాయిలు ఉన్నాయో మరి ఆ ఫండ్స్ తీసుకునే కోసము మన ముఖ్యమంత్రి గారు కలిసింటారు. మరి దీనికోసం ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారని చెప్పి వీళ్ళు ఆ విధంగా వీళ్ళు ఊహించుకుంటున్నారు అంతే తప్ప ఎక్కడ కూడా ఆ ప్రస్తావన లేదు. మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసము మరి ఏదైతే మనకు రావాల్సిన ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఫండ్స్ కోసము మరి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా ప్రధానమంత్రిని ఖచ్చితంగా కలుస్తారు. మరి కలిసినంత మాత్రాన ఏదో తెలుగుదేశం పార్టీని చేర్చుకోవద్దనో లేకుంటే జనసేనను పక్కన తీసేయమని చెప్పడమో మరి అవి వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన లీడర్స్ నిర్ణయం తీసుకుంటారు. మైనారిటీ ఓటింగ్ ఎట్లా ఉండబోతుంది ఈసారి? బీజేపీ కలిస్తే ఎట్లా ఉంటుంది, కూటమితో కలవకుంటే ఎట్లా ఉంటుంది? కలిస్తే మాకేం ఇబ్బంది లేదు, కలవకపోయినా మాకేం ఇబ్బంది లేదు. మైనారిటీ ఓట్స్ 1 సైడ్ గా ఉంటాయి. 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటాయి. ఓకే, లాస్ట్ టైం పడ్డాయి, బట్ ఈసారి కొంత ఈసారి కూడా అదే ట్రెండ్ ఉంటుంది. ఇంకా పెరిగే పర్సెంటేజ్ ఇంకా పెరుగుతాదని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మనం చేసిన సంక్షేమ పథకాలు మరి ఆయన చేసిన కార్యక్రమాల గురించి మనం ప్రజలకు వెళ్ళాం. మరి ఈ రోజు మేము చేశాం, మా ముఖ్యమంత్రి గారు చేశారు అని చెప్పి ఈ రోజు ప్రజలకు వెళ్తున్నాం. మరి ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి అండి చెప్పిన ప్రతి హామీ నెరవేర్చి ఈ రోజు ప్రజల ముందుకి మీ కుటుంబానికి మేలు జరిగింటేనే, మీ ప్రాంతానికి మేలు జరిగింటేనే నన్ను ఆశీర్వదించండి అని చెప్పే మరి నాయకుడిని మనం ఎప్పుడైనా చూశామా? మరి ఎవరు ఇప్పుడు ఇంతమంది నాయకులు అని చెప్పుకుంటున్నారు, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకులు ఈ మాట అనగలరా?
నేను మీకు మేలు చేసింటేనే నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను, 14 ఏళ్ళు మీ కుటుంబానికి మంచి చేశాను, మీ ప్రాంతానికి మంచి చేశాను. మరి నన్ను చూసి మీకు చేసిన మంచిని చూసి నాకు ఓటు వేయని చెప్పే దమ్ము ధైర్యం ఈరోజు చంద్రబాబు నాయుడుకు ఉందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అంజాద్ బాషా గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు. సో మొత్తానికి